రెడ్మీ నోట్ 13 సిరీస్ లో మొత్తం 3 ఫోన్స్ తీసుకొస్తుంది. నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్. ఈ వీడియోలో ఫస్ట్ మనం రెడ్మీ నోట్ 13 ప్రో, ప్రో ప్లస్ వీటి అన్బాక్సింగ్ చూద్దాం. లాస్ట్ లో రెడ్మీ నోట్ 13 కూడా చూద్దాం. ఫస్ట్ మనం వీటి బాక్సెస్ చూసుకుంటే మాత్రం నాకు పాతకాలం అంటే పాత రోజు గుర్తొచ్చినాయి అన్నమాట. బాక్స్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు రెడ్ కలర్ తీసుకొచ్చేవారు, తర్వాత వైట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెడ్ కలర్కి అయితే వచ్చారు వీళ్ళు. రెడ్మీ బడ్జెట్ ఫోన్స్లో మనం ఈ కలర్ థీమ్ చూసేవాళ్ళం అంతకుముందు. ఇప్పుడు రెడ్మీ నోట్ 13 ప్రో, ప్రో ప్లస్ బాక్స్లు ఇవి. అండ్ ఇక్కడ బాక్స్ మీద చూస్తే మాత్రం ఈ డివైస్ నేమ్స్ పెద్దగా హైలైట్ చేస్తున్నారు. కింద చూస్తే మాత్రం వాటి మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయో అవి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ప్రో ప్లస్లో వచ్చేసరికి 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తీసుకొని వస్తున్నారు. అండ్ 200 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 2 అండ్ 200 మెగాపిక్సెల్ కెమెరా హైలైట్ చేస్తున్నారు. బ్యాక్కి వెళ్తే మాత్రం కంప్లీట్గా మీకు స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాయి ఈ రెండు ఫోన్స్కి సంబంధించి. ఈ స్టార్టింగ్ వచ్చేసరికి బేస్ మోడల్ 8GB స్టార్ట్ అవుతుంది. ప్రో మోడల్ వచ్చేసరికి 8GB RAM 128తో వస్తుంది. ప్రో ప్లస్ వచ్చేసరికి 8GB RAM 256GBతో వస్తుంది. ఇంకా మనం వీటి స్పెసిఫికేషన్స్ మొత్తం రెండు మీకు స్క్రీన్ మీద వేస్తున్నా. రెండిట్లో మేజర్ డిఫరెన్సెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. రెండిట్లో డిస్ప్లే మీకు రెండు 1.5K POLED, ఒకటి వచ్చేసరికి AMOLED డిస్ప్లేస్, రెండు OLED ప్యానల్స్. రెండిట్లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తున్నాయి. ఈసారి ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది రెండిట్లో. ప్రో మోడల్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ఉంటుంది. ప్రో ప్లస్ వచ్చేసరికి MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే రెండిట్లో సేమ్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే కొద్దిగా చేంజ్ అవుతుంటుంది. 13 ప్రోలో వచ్చేసరికి మీకు 5100 mAh బ్యాటరీ, 67 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ప్రో ప్లస్ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 120 వాట్ హైపర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి వీటి స్పెసిఫికేషన్స్ అయితే మేజర్గా కర్వ్ డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఇవి మేజర్ చేంజ్ కనిపిస్తున్నాయి మనకి ఈ ఫోన్స్ లో. ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ కంటెంట్స్ కూడా సేమ్ ఉంటాయి. ఫస్ట్ మనం ప్రో ప్లస్ చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ అయితే సిమ్ ఎజెక్టర్ పిన్ ఇస్తున్నారు. లోపల వచ్చేసరికి కేస్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కేస్ వేస్తే మాత్రం ఫోన్ లుక్ అయితే చూడడానికి ఇలా ఉంది. కేస్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మీకు మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ ఫోన్. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకా లోపల కంటెంట్ చూసుకుంటే చార్జర్ ఉంటుంది. ఇది మీకు 120 వాట్ హైపర్ చార్జర్. ఇది వచ్చేసరికి Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. రెడ్మీ నోట్ 13 ప్రోలో కూడా సేమ్ కంటెంట్స్ అయితే ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళి చూస్తే ఒకటే చేంజ్ ఉంటుంది, అది చార్జర్. 67 వాట్ చార్జర్ మీకు రెడ్మీ నోట్ 13 ప్రోలో వస్తుంది. నెక్స్ట్ రెడ్మీ నోట్ 13 5G కూడా సేమ్ ఇవే బాక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి. ఎక్కడ తేడా అయితే ఉండదు. ఒక చార్జర్ దగ్గర మాత్రం తేడా ఉంటుంది దానిలో కూడా. రెడ్మీ నోట్ 13 5Gలో మీకు 33 వాట్ చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మనం వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. రెండు మీకు డిఫరెంట్ డిజైన్ థీమ్తో వస్తాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు ఈ బాక్స్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సిమెట్రిక్ బాక్స్ డిజైన్ అంటున్నారు దీని. వీళ్ళు టర్బైన్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసామని చెప్తున్నారు. దీనిలో మీకు ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది, వేగాన్ లెదర్తో వస్తుంది ప్రో ప్లస్లో. ఇది నార్మల్ గ్లాస్ మోడల్, బ్యాక్ సైడ్ గ్లాస్తోనే వస్తుంది. ఇంకో మోడల్ కూడా ఉంటుంది, ఒక మీరు వేగాన్ లెదర్ కావాలంటే అది తీసుకోవచ్చు. రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ గ్లాసే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్లో మనం ఇలా విక్టర్స్ ప్రొటెక్షన్ చూడడం, ఫ్లాగ్షిప్. ఇంకా రెండిట్లో ఫిజికల్గా డిఫరెన్స్ చూస్తే మాత్రం రెడ్మీ నోట్ 13 ప్రోలో నాకు 3 హెడ్ ఫోన్ జాక్ కనిపిస్తుంది. ప్రో ప్లస్లో 3 హెడ్ ఫోన్ జాక్ లేదు. రెండిట్లో మీకు IR బ్లాస్టర్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ బాటంలో కూడా రెండు మీకు సేమ్ ఉన్నాయి. రెండిట్లో Type-C పోర్ట్, స్పీకర్ అండ్ సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూస్తే మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే దీనిలో లేదు. 2 సిమ్ కార్డులు మీరు పెట్టుకోవచ్చు. 5G సపోర్ట్ చేస్తే 5G సిమ్ పెట్టుకోవాలని మీరు పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి రెండిట్లో. సైడ్ వచ్చేసరికి మీకు ఫ్లాట్ ఉంది రెడ్మీ నోట్ 13 ప్రోలో. ఇది వచ్చేసరికి మీకు కర్వ్ ఉంటుంది, ఎందుకంటే డిస్ప్లే కర్వ్ కాబట్టి. ప్రో ప్లస్ మీకు కొద్దిగా కర్వ్ ఫినిష్ ఉంటుంది. అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి ఏదైతే చుట్టూ ఫ్రేమ్ కనిపిస్తుందో ప్రో ప్లస్లో మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి పాలికార్బోనేట్తో వస్తుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. రెండు ఫోన్స్ చేతిలో పట్టుకున్నప్పుడు ప్రో ప్లస్ మీకు చాలా ప్రీమియం అనిపిస్తుంది ప్రోతో కంపేర్ చేస్తే. ఈసారి రెడ్మీ నోట్ 13 సిరీస్లో ఒక కీ హైలైట్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ తీసుకురావడం. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఏదైతే టాప్ మోడల్ ఉందో దీనిలో మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తీసుకొని వచ్చారు. సో మీకు డీప్ వాటర్లో కూడా సర్వైవ్ అవ్వగలదు. వాటర్లో పడినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రెడ్మీ నోట్ 13 ప్రో విషయానికి వస్తే మాత్రం ఇది IP54 రెసిస్టెంట్తో వస్తుంది. సో ఇది మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. సో చిన్న వాటర్ డ్రాప్స్, రెయిన్స్ ఇట్లాంటి సర్వైవ్ అవ్వగలదు, కానీ డీప్ వాటర్లో అయితే తీసుకెళ్ళి పెట్టకండి. వాటర్ రెసిస్టెంట్ ఓన్లీ మీకు ప్రో ప్లస్లో మాత్రమే ఉంది. రెండిట్లో మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. రెండిట్లో మీకు X యాక్సిస్ లీనియర్ మోటార్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే మీకు టాప్ నాచ్. రెండు మీకు డిస్ప్లే అదిరిపోయింది. రెండు మీకు ఒకటే సైజ్ 6.67 ఇంచ్ డిస్ప్లేసే. 1.5K OLED ప్యానల్స్, ఒకటి POLED. నోట్ 13 ప్రో, ప్రో ప్లస్ వచ్చేసరికి AMOLED డిస్ప్లేతో వస్తుంది. రెండు మీకు డిస్ప్లే క్వాలిటీస్ అయితే సూపర్ ఉన్నాయి, మీరు డిసప్పాయింట్ అయితే చేయవు. ప్రో ప్లస్లో మీకు HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మీరు HDR కంటెంట్ ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే
రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లైక్ నెట్ఫ్లిక్స్ ఇట్లానే ఉంటాయి, అవి మీకు దీనిలో ఉంటాయి, ఆ ప్రోలో ఉండవు. సో రెండిట్లో మీకు డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ విజన్ కంటెంట్ మీరు చూడాలనుకున్న నెట్ఫ్లిక్స్ వీటిలో డాల్బీ విజన్ అయితే రెండిట్లో మీకు వర్క్ అవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. రెండిట్లో L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు, హై క్వాలిటీలో అయితే వీడియోస్ అయితే చూడొచ్చు. డిస్ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా ఇంప్రెస్ చేసినాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి రెండిట్లో. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది, మీకు 1800 నిట్స్తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్లో తీసుకెళ్ళినా కానీ రెండు డిస్ప్లేస్ మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. 100% DCI P3 కలర్ కామెంట్ అన్నీ ఉన్నాయి డిస్ప్లే పరంగా అయితే మాత్రం. సౌండ్ విషయానికి వస్తే మాత్రం రెండిట్లో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తున్నాయి, అండ్ హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది. ఓవరాల్గా డిస్ప్లే అండ్ సౌండ్ విషయానికి వస్తే మాత్రం రెండు ఫోన్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చేంజ్ ఉంటుంది. ఒకటి స్నాప్డ్రాగన్, ఒకటి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రాతో వస్తుంది. రెండు మీకు 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్స్. 10 5G బ్యాండ్ సపోర్ట్ ఉంది. కూలింగ్ విషయానికి వస్తే ప్రో మోడల్ వచ్చేసరికి గ్రాఫిన్ షీట్స్ యూస్ చేస్తారు. ఏరియా వచ్చేసరికి 3423 mm² కూలింగ్ ఏరియా. ఇది వచ్చేసరికి మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. టాప్ మోడల్ ప్రో ప్లస్ 4000 mm² ఏరియా కవర్ చేస్తుంది. ఇక గేమ్ విషయానికి వస్తే మాత్రం BGMI యాక్చువల్గా ఇది ప్రో ప్లస్ ఏది ఉందో ఇది మీకు 90 FPS హ్యాండిల్ చేయగలదు. ఫస్ట్ ఓపెన్ చేయగా 90 FPS కనిపించింది, ఒక గేమ్ ఆడి బయటకు వస్తే మాత్రం మళ్ళీ కనిపించట్లేదు. ఇది గ్లిచ్ ఉన్నట్లుంది. ఇది స్మూత్ అండ్ 90 హ్యాండిల్ చేయగలదు, కానీ ప్రజెంట్ గ్లిచ్ ఉంది. HDR విషయానికి వస్తే HDR అల్ట్రా వరకే ఉంటుంది. అదే ప్రో మోడల్ తీసుకుంటే మాత్రం మీకు అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి ఇది మీకు 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది ప్రో మోడల్. ప్రో ప్లస్ వచ్చేసరికి మీకు కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకైతే అంత టైం కూడా దొరకలేదు మొత్తం రెండు డీప్గా చెక్ చేయడానికి. సో రెండు మీకు 60 FPSలో అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలవు. వీటి దేని రివ్యూ కావాలి నేను ఒక పోస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నా, కెమెరా గేమింగ్ ఇవన్నీ కంప్లీట్ చెక్ చేసిన తర్వాత కంప్లీట్ రివ్యూ అయితే మీకు ఇస్తాను నేను. రెడ్మీ నోట్ 13 సిరీస్లో మీకు దేని రివ్యూ కావాలి అక్కడ పోల్ ఉంటుంది, అక్కడ పార్టిసిపేట్ చేసి చెప్పండి. నాకు 1 డే కూడా టైం దొరకలేదు వీటిని యూస్ చేయడానికి. ఈరోజు రికార్డ్ చేయాలి, ఎల్లుండి పోస్ట్ చేయాలి, నిన్న వచ్చినాయి ఫోన్స్, అట్లా ఉంటుంది ఈ బిజీ టైంలో. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఇది బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. ప్రో ప్లస్ వచ్చేసరికి 8GB RAM 256GBతో స్టార్ట్ అవుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ చేంజ్ అయిపోతాయి. ప్రో మోడల్ వచ్చేసరికి మీకు LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2తో వస్తుంది. అదే మీ టాప్ మోడల్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ విషయానికి వెళ్తే మాత్రం ఇది మీకు LPDDR5 ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. ఇక్కడ మీకు హ్యూజ్ జంప్ అయితే ఉంటుంది. సో కొద్దిగా ఫాస్ట్ అయితే మీకు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అయితే ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం రెండిట్లో సేమ్ సెన్సార్స్ ఇచ్చారు. వీళ్ళు 200 MP కెమెరా, రెండిట్లో HP3 సెన్సార్స్ ఇచ్చారు. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటాయి. కెమెరా విషయానికి వస్తే కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. 200 MP రెండు కెమెరాతో తీసిన శాంపిల్స్. ఇక్కడ మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్ వచ్చి చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా మాత్రం ఏం చేంజ్ లేదు. ఫ్రంట్ కెమెరా చూసినప్పుడు అయితే మాత్రం రెండు ఇంచుమించు ఒకేలాగా అయితే కనిపిస్తున్నాయి. 200 MP కెమెరా సెన్సార్ కాబట్టి మీరు ఫొటోస్ తీసినప్పుడు జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే బాగా వస్తాయి. అదొక ప్లస్ పాయింట్ 200 MP సెన్సార్ వల్ల. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మాత్రం వీడియో వచ్చేసరికి మీకు బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 1080p 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టెబిలైజేషన్ కావాలనుకుంటే స్టెబిలైజేషన్ OIS ప్లస్ EIS రెండు కలిపి మీకు 1080pలో వర్క్ అవుతున్నాయి. అంటే ఫుల్ HDలో వీడియో రికార్డ్ చేస్తే వర్క్ అవుతున్నాయి. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం రెండు మీకు 1080p 120 FPSలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేస్తాయి. రెండు మీకు సేమ్ సెన్సార్స్, కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ చేంజ్ అయిపోతుంది. కెమెరా గురించి డీటెయిల్గా కంప్లీట్ చెక్ చేసిన తర్వాత నేను రివ్యూలో మాట్లాడతాను. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం రెండు మీకు దగ్గర 5000 అనుకోండి, 5100 ఇది ప్రో ప్లస్ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఛార్జింగ్. ఇది వచ్చేసరికి 120 వాట్ హైపర్ ఛార్జింగ్. ఇది మీకు ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. 120 వాట్ ఛార్జర్ కాబట్టి మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి ఫోన్ 90 minutes టైం తీసుకుంటుంది. 20 నిమిషాల లోపు మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి మీకు 45 నిమిషాలు టైం తీసుకుంటుంది. 15 నిమిషాల్లో 50% అయితే దీన్ని మీరు ఛార్జ్ చేసేయచ్చు. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ కాబట్టి 4 nm బిల్డ్ ప్రాసెసర్స్, ఈజీగా మీరు ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. మ్యాక్సిమం యూజర్స్ కదా ఫుల్ వర్కింగ్ డే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ లైఫ్ అయితే. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండిట్లో మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 14 మీద రన్ అవుతున్నాయి. తొందరలోనే మీకు HyperOS అప్డేట్ అయితే ఈ ఫోన్స్కి అయితే వస్తుంది. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 3 years వరకు మీకు Android అప్డేట్స్ వస్తాయి. 4 years వరకు Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా MIUI గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమ్ UI కాబట్టి మీకు ఫీచర్స్ ఉంటాయి కదా, లైక్ మీకు యాప్ లాక్ కానీ డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో మీకు ఉంటాయి. అండ్ డైలర్ కూడా మీకు MIUI డైలర్తో వస్తుంది కాబట్టి అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ అయితే మీకు ఇస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. సెన్సార్స్ తీసేసారని ఏమీ లేవు. అన్ని సెన్సార్స్ ఉన్నాయి, అన్ని మీకు బాగా వర్క్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్తో వస్తున్నాయి. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు బాగా వర్క్ అవుతున్నాయి. సో రెండిట్లో
బాగున్నాయి ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కూడా. ఒక దానిలో NFC ఉంది, ప్రో ప్లస్ లో మీకు NFC కూడా ఇస్తున్నారు. దీనిలో మీకు అన్ని చేంజ్ అయిపోయినాయి, ప్రీమియం కేటగిరీ కిందకి వెళ్ళారు కాబట్టి ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ కానీ, ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ కానీ, ఇలా మీకు NFC ఇట్లాంటి ఫీచర్స్ అని దీనిలో మీకు యాడ్ చేశారు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 13 5G, ఇది బడ్జెట్ ఫోన్ రెడ్మీ నోట్ 13 సిరీస్లో. దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఇది 10-bit ప్యానల్. ప్రాసెసర్ MediaTek Dimensity 6080 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బేస్ మోడల్ అయితే 6GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇవి కంప్లీట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్. అండ్ దీని డిజైన్ చూడొచ్చు, కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్స్ వస్తారు పాలికార్బోనేట్ తో వస్తుంది. దీనిలో కూడా మీకు 3.0 హెడ్ ఫోన్ జాక్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది. అండ్ బాటంలో Type-C పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సింగిల్ స్పీకర్ ఉంది దీనిలో. రైట్ సైడ్ పవర్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా, అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. సిమ్ స్లాట్ వచ్చారు మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు పెట్టలేరు. సెకండ్ స్లాట్ లో మీరు కావాలంటే సెకండ్ సిమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ డిస్ప్లే, ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, POLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ 10-bit ప్యానల్ కాబట్టి మీకు డిస్ప్లే కలర్స్ చాలా బాగున్నాయి. మీరు మూవీస్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీకు HD క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. ఇది బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఆ ప్రైస్కి 10-bit ప్యానల్ అంటే చాలా మంచి డిస్ప్లే ఇది. స్పీకర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఇచ్చారు. ఇది సింగిల్ స్పీకర్ అయినా లౌడ్ ఉంది, ఎందుకంటే దీనిలో మీకు వాల్యూమ్ 200+% వరకు మీరు పెంచుకోవచ్చు. ఎన్హాన్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది ఈ ఫోన్లో. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు MediaTek Dimensity 6080 ప్రాసెసర్, 6nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్, 7 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. 5G ఫోన్ అయితే మీరు 5G సిమ్ దీనిలో యూస్ చేసుకోవచ్చు. జనరల్ యూస్ కి ప్రాసెసర్ మీకు చాలా బాగుంటుంది. అక్కడ మీకు లాక్స్ ఇట్లాంటివి జనరల్ యూస్ కి సూపర్ ఉంటుంది. అండ్ దీనిలో గేమింగ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీరు BGMI 40 FPS వరకు ఆడవచ్చు. మీరు మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు, కానీ మరి హెవీ గేమింగ్ అయితే ఇది మీ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయకండి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు బేస్ మోడల్ 6GB ర్యామ్తో వస్తుంది. LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2తో వస్తుంది. స్టోరేజ్ బేస్ మోడల్లో మీకు 128GBతో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ ఇంకా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మోడల్ బట్టి ఓవరాల్గా మీకు అప్ టు 8GB వరకు మీరు ర్యామ్ లాగా అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. సో మీకు ఫ్రంట్ కెమెరా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో చూస్తారు, అదే పర్ఫార్మెన్స్ దీనిలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాలో మారుతుంది, ఎందుకంటే మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి వాటర్ రేంజ్ డీటెయిల్స్ ఉండవు. కాకపోతే దీని ప్రైస్ తగ్గట్టు ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కానీ, నైట్ షాట్స్ కానీ, డే లైట్ లో కొన్ని తీసిన శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనిలో ప్రాసెసర్ మీకు 4K వీడియోకి సపోర్టింగ్ అయితే చేయదు రికార్డింగ్ కి. సో మీరు బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసి మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు 1-10 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. 70 minutes లో మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు ఈ ఫోన్ ని. అండ్ ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది, ఎందుకంటే మీకు 6nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, ఫుల్ HD డిస్ప్లే కాబట్టి ఈజీగా మీరు యూస్ చేస్తాం బట్టి ఫుల్ వర్కింగ్ డే అయితే మాక్సిమం యూజర్స్కి అయితే వస్తుంది కంపల్సరీ. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు MIUI 14, Android 13 సేమ్ వాటిలాగే ఉన్నాయి. కాకపోతే ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసరికి 2 years మాత్రమే వస్తాయి. దీనిలో సెక్యూరిటీ అప్డేట్స్ 4 years అయితే వస్తాయి. అండ్ దీనిలో MIUIలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి, ఇందాక చెప్పాక అవన్నీ ఉంటాయి. అండ్ దీనిలో HyperOS వచ్చింది, దీనిలో కూడా వాటిలాగే దీనిలో కూడా HyperOS అయితే తొందరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. మ్యాగ్నెటోమీటర్, జైరో అన్నీ ఉన్నాయి, అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఇచ్చారు, ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. యాక్యురసీ అయితే బాగుంది. ఇది ఓవరాల్ ఈ ఫోన్ గురించి అయితే ఇనీషియల్ ఇంప్రెషన్. ఈ ఫోన్ చూడడానికి అయితే లుక్ వైజ్ చాలా బాగుంది. మనం అనుకున్నట్టుగా ప్రైజులు పెట్టారు వీళ్ళు. నేను అనుకుంది Note 13 15-20 వేల మధ్యలో పెడతారు అనుకున్నా. ఇది 17,999 పెట్టారు ప్రైస్ అయితే. Note 13 ₹1000 డిస్కౌంట్ ఇస్తున్నారు, అంటే 16,999 రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది. Note 13 Pro వచ్చేసరికి నేను అనుకుంది 20-25 వేల మధ్యలో పెడతారు అనుకున్నా. సేమ్ అదే రేంజ్ లో పెట్టారు. 25,999 రూపాయలు పెట్టారు యాక్చువల్గా అయితే ప్రైస్. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి ఇది మీకు 23,999 రూపాయలకి వస్తుంది, అంటే ఎఫెక్టివ్ 24,000 రూపాయలకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా Pro Plus ఏదైతే ఉందో ఇది 31,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. దీని మీద కూడా 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది మీకు 29,999 రూపాయలకి వస్తుంది. ఈ 3 ఫోన్స్ లో దేని రివ్యూ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? కమ్యూనిటీ ట్యాబ్ లో పోల్ పెట్టాను, అక్కడి నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మన కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి ఈ 3 ఫోన్స్ గురించి మీ అభిప్రాయాలు. వీడియోస్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.